నమస్తే వెల్కమ్ ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే లావా నుంచి అన్నమాట. లావా బ్లేజ్ డ్రాగన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. కొన్ని స్పెసిఫికేషన్స్ అవైతే బయటపడ్డాయి. మెయిన్ చూసుకుని స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో పాటు కూడా ఇక్కడ 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ 2 ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ టైప్ సి పోర్ట్తో పాటు 3.0 జాక్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది AI బ్యాక్ 50 MP కెమెరాతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొన్ని మెన్షన్ అయితే చేసారు అన్నమాట అవుట్ ఆఫ్ ద బాక్స్లో. Android 15తో పాటు వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 18 watts ఛార్జరు. అండ్ కెమెరాకి వచ్చేసరికి అయితేనేమో 8 MP సెకండరీ కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. అండ్ ఇక్కడ 15 MP AI కెమెరా, 128GB UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. అడిషనల్గా మనకి లాంచ్ అయినాక సపరేట్గా చెప్తారు. ఇప్పుడు లాంచ్ అవుతుంది జూలై 25th రోజున లాంచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళు పిక్సెల్ వాచ్ 4 నుంచి అన్నమాట. గూగుల్ వాళ్ళ పిక్సెల్ వాచ్ 4కి సంబంధించిన ప్రైస్ అయితే బయటపడ్డది. ఇక్కడ లాంచ్కి ముందే బయటపడ్డది అనమాట. ఇక్కడ ఎగ్జాక్ట్గా చూసుకుంటే యూరోస్లో 399 euros అని ఉంది. ఇక్కడ కన్వర్ట్ చేస్తే 1000 తక్కువ 40,000 వాచ్ అనమాట. ఇది గూగుల్ వాచ్ అనేసి అయితే ప్రైస్ అయితే లీక్ అయింది అంతే. నెక్స్ట్ చూసుకుంటే పర్ప్లెక్సిటీ ఏ గురించి మనకు అందరికి తెలిసింది. రీసెంట్గా ఎయిర్టెల్ వాళ్ళు కూడా దీన్ని ఫ్రీగా 1 year సబ్స్క్రిప్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్, బ్రాడ్బ్యాండ్, DTH సబ్స్క్రైబర్స్ ఎవరైతే వాళ్ళందరికీ 1 year ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. వాళ్ళ CEO ఏదైతుందో వీళ్ళది AI బ్రౌజర్ కామెంట్ కూడా తీసుకొస్తున్నాం అనేసి అయితే అంటారు పోయి. అది చూడ అలా కామెంట్ ఎట్టుంటుంది, ఏమైనా రీప్లేస్మెంట్ చేస్తుందా అయింది అనేసి. నెక్స్ట్ OnePlus నుంచి కూడా OnePlus వాళ్ళది OnePlus Pad 3 సంబంధించి మంచి అప్డేట్ వచ్చింది. ఇది సెప్టెంబర్లో ఇండియాకి రావచ్చు అనేసి అయితే అంటూ, సెప్టెంబర్లో లాంచ్ కావచ్చు అనేసి అయితే కొన్ని స్పెక్యులేషన్స్ అంటే అంచనాలు అయితే వేస్తారు అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే క్యాలిబర్ సాఫ్ట్వేర్ గురించి అన్నమాట. క్యాలిబర్ 8.7 అయితే తీసుకొచ్చారు. దీంట్లో కొత్త కిండిల్కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చారు. పేజ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. APNX పేజ్ నెంబర్ ఫైలింగ్ ఏదైతుందో దానికి కూడా సపోర్ట్ తీసుకొచ్చి MTP బేస్డ్ కిండల్ డివైజెస్ కూడా సపోర్ట్ అయితే వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే బ్లెండర్ నుంచి అనమాట. బ్లెండర్ వల్ల బ్లెండర్ 4.5 LTS సపోర్ట్. ఏం మాట్లాడుతున్నావు నా బ్లెండర్ ఏంది అంటే, బ్లెండర్ అనేది మంచి 3D యానిమేషన్, మోడలింగ్, VFX సాఫ్ట్వేర్ అనమాట. వన్ ఆఫ్ ద గుడ్ సాఫ్ట్వేర్స్ అంటాను. ఇది LTS సపోర్ట్ అయితే తీసుకొచ్చారన్నమాట బ్లెండర్ 4.5కి. LTS అయితే 4.5 అంటే LTS అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ అనమాట. ఇది స్టేబుల్ వర్జన్ లా కూడా అనుకోవచ్చు. ఇంకా 3D మోడలింగ్, యానిమేషన్ చేయాలనుకుంటే ఇట్లా ఫ్రీగా నేర్చుకోవాలి, సొంతంగా నేర్చుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్. హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే AMD వాళ్ళు ఇంకొక X3D ప్రాసెసర్ అయితే కన్ఫర్మ్ చేసుకుని ఇది త్వరలో రాబోతుంది. అండ్ వాళ్ళ వెబ్సైట్లో లిస్టింగ్ అయితే ఏంటంటే AMD వాళ్ళ Ryzen 5 7600 X3D ప్రాసెసర్ అయితే వస్తుంది అనేసి అయితే రూమర్స్ అయితే బయటపడ్డాయి అనుకుంటే, రూమర్స్ కూడా అదే కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి అనమాట. కొన్ని రివ్యూస్ అవన్నీ కూడా వచ్చేసినాయి. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే నేను తీసుకొస్తాను, వెయిట్ చేయండి. కాబట్టి గేమింగ్ న్యూస్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో అమ్మాయి అనుకోవచ్చు చాలా రోజుల తర్వాత UPI పేమెంట్స్ అయితే తీసుకొచ్చారు. స్టీమ్లో మీరు UPI పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఆ QR కోడ్ స్కాన్ చేసి మీరు పేమెంట్ అయితే వేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ అవి యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు, డైరెక్ట్ UPI నుంచే పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించి చూసుకుంటే స్టీమ్లోనే బయోషాక్ ఇన్ఫినిటీ అనే గేమ్ అయితే మీకు అవైలబుల్ ఉంది. ప్రైస్ చూసుకుంటే మాత్రం 349 రూపీస్ ఉందన్నమాట. 349 రూపాయలకి బయోషాక్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ చూడండి బయోషాక్ కలెక్షన్ ఏదైతే ఉందో 349 రూపాయలకు మ్యాక్సిమం అన్ని గేమ్స్ వస్తున్నాయి. ఓన్లీ బయోషాక్ ఇన్ఫినిటీ గేమ్ చూసుకుంటే 374 రూపాయలకు ఉందన్నమాట. నా ఒపీనియన్లో కలెక్షన్ తీసుకొని మీకు అన్నీ వచ్చేస్తాయి. దాంట్లో DLC కూడా వస్తుంది, బయోషాక్ గేమ్, బయోషాక్ 2 రీమాస్టర్డ్ అండ్ బయోషాక్ 1 రీమాస్టర్డ్ 3 గేమ్లు విత్ 2 DLCతో పాటు కూడా వస్తుంది. బండిల్ తీసుకోమని అయితే అడ్వైజ్ అయితే చేస్తున్నాయి. ఈ గేమ్ మ్యాక్సిమం అన్నింటిలో కూడా రన్ అయిపోతుంది. ఓల్డ్ హార్డ్వేర్లో కూడా 5 years బ్యాక్ ఆ హార్డ్వేర్లో ఉన్న రన్ అయిపోతుంది. ఎందుకంటే 2013లో వచ్చింది, దగ్గర 12-13 years అయిపోయింది అనమాట. ఇక్కడ విండోస్, MacOS, SteamOS అండ్ లినక్స్లో కూడా ఈ గేమ్ అయితే రన్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లో అనమాట. నచ్చి మంచి అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.